మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమున వందనములు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభు మాతో సూటిగా మాట్లాడమని, కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ఏ వర్తమానం కావాలో, ఏ మాటలు కావాలో వారికి దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 41వ అధ్యాయము 38. అక్కడే ఆగిపోయినాం మనం. లెక్క రోజుకు ఒక అధ్యాయం అంటే వారానికి ఒక అధ్యాయం అయితే బాగుంటుంది. 38వ వచనం 41వ అధ్యాయం. అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులని కను అని ఆయనను ఎవరినన్నాడంట? ఈ రాజు ఆ యోసేపును చూసి, ఆ యొక్క రాజు యొక్క అధికారులు ఉంటారు కదా, సేవకులు ఉంటారు చూసినావా, ఆ సేవకులను చూసి ఇదిగో ఇతను వంటి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని కనుగొనమా, మీరెవరన్నా చూశారా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ సహోదరి ఒక రాజు, ఒక సామాన్య వ్యక్తి, అప్పటిదాకా జైల్లో ఉన్న వ్యక్తి, శ్రమలు గుండా వెళ్తున్న వ్యక్తి, ఆ జైల్లో కనీసం 2 సంవత్సరాలు మగ్గిపోతున్న ఆ వ్యక్తి గురించి ఆ రాజు తనను తాను తగ్గించుకున్నట్టు. ఈ సోదరులారా, రాజు ఎంత అధికారం కలిగిన వ్యక్తి, రాజు సకల వైభోగాలన్నీ అనుభవించిన వ్యక్తి, అక్కడున్న వ్యక్తులందరినీ రాజుకు జయము జయమని కీర్తించే ఆ వ్యక్తి, కీర్తనలో మనల్ని పొందుకున్న ఆ వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఇతను వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మీరు కనుగొన్నారా అని ఎవరికి చెబుతున్నాడు? తన యొద్ద పనిచేసే సేవకులతో చెబుతున్నాడు. తన గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. ఒక రాజు చెప్పగలడా? మనం చెప్పగలమా? మన స్నేహితుల గురించి చెప్పగలమా? ఇతని వలె భక్తి మార్గంలో నడిచే వ్యక్తి మంచివారు ఉన్నారా అని చెప్పగలమా? ఇతను మంచి భక్తిపరుడు అని చెప్పగలమా? చెప్పలేం. మనం ఏం చెబుతాం? నేనే భక్తిపరుని, నా అంతటి భక్తిపరుడు ఎవడు లేడు, నేనే గొప్పవాడిని, నేనే తెలివివాడిని, నేనే అన్నీ, నేనే 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 కదా. ఒక అన్యుడు చెప్పగలుగుతుందండి. ఒక అన్యుడు ఇతని వలే అని చెప్పగలరు. మనం చెబుతున్నాం, అసలు మనలో ఉన్న మన వారి గురించి గొప్పగా చెప్పుకున్నామనో గొప్పగా లేదు. సోదరులారా, ఈరోజు మనము తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఈరోజు నీవు తగ్గింపు జీవితము నీకంటే కొంచెం తెలివి జ్ఞానం కలిగిన వ్యక్తి ఉంటే చాలు, తొక్కి పడేద్దాం కదా. ఒక అన్యుడు యోసేపును చూసి ఎంతగా పొగుడుతున్నాడు. ఇంకా చదవండి. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటా యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న ఉంగరమును తీసి యోసేపు చేతిన పెట్టి సున్నపు నారబట్టలు అతనికి ధరింపజేసి అతని మేడకు బంగారం గొలుసు వేసి తన రెండవ రథము మీద తనను ఎక్కించాడు. ఈ రాజు ఎంత తెలివి కలిగిన ఏంటంటే, తన చాద చక్యముతో తన మాటలు ఎంతగా చక్కగా వివరిస్తున్నాడు చూడండి. జైల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చుకున్నాడు. తన మాటలను బట్టి, తన ప్రవర్తన బట్టి, తనకొచ్చిన అకల భావాన్ని చెప్పిన బట్టి ఇతను ఎంతగా ట్రీట్ చేస్తున్నాడు చూడండి. ఎలాగ చేస్తున్నాడు అండి? యోసేపు ఆ కలభావాన్ని చెప్పగానే ఇతనికి ఎంత సంతోషం, ఎంత ఆనందం వచ్చిందో. అంటే తన మాటలను బట్టి ఎమ్మటి అర్థం చేసుకున్నాడు ఇతడు దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి అని. మరి నీ మాటలను బట్టి నిన్ను పొరుగువారు అన్యులు ఏమని ప్రస్తావిస్తుండ్రు. కొంతమంది మాటలు వింటే సారు ఈ పెద్ద గలీజ్గాడ్రా, కొంతమంది వ్యక్తుల మాటలు వింటే సారు ఇంత దుర్మార్గుడురా అంటారు. కొంతమంది మాటలు వింటే సారు ఈ కరుణ లేదు అని అంటారు. ఈ సోదరులారు, కొంతమంది వ్యక్తి మాటలు వింటే ఇది పెద్ద దుర్మార్గుడురా, దుష్టుడురా, ఎందుకు పనికిరాని వాడు రీడు అని అంటారు. వారి మాటలను బట్టి. కానీ యోసేపు మాటలను బట్టి ఆ వ్యక్తి అర్థం చేసుకున్నాడు ఇతడు దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి అని. మరి నీ మాటను బట్టి అన్యులు, నీ మాటను బట్టి సంఘములో ఉన్నవారు నిన్ను ఎలా అర్థము చేసుకుంటున్నారు?
కనికరం లేని వ్యక్తి ఈమె, దైవ జ్ఞానం లేని వ్యక్తి ఈమె, పనికి మాలినది, ఎందుకు పనికిరాని ఈమె అని అనుకుంటున్నాము. ఒకసారి ఆలోచన చేయండి ఈ సోదరి. ఈ సమయంలో నీకు కొదువుగా ఉన్న జ్ఞానాన్ని ఆయన ఇచ్చునుగాక. హల్లెలూయా. యేసుకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ జ్ఞానం నువ్వు పొందుకోవాలంటే అడగాలి. కొదువుగా ఉంటే అడగాలి. నీకు ఏది కొదువుగా ఉంది? జ్ఞానం అడగాలి. జ్ఞానం అడిగితే సర్వ సంపదలు వస్తాయి. మనం ఏమడుగు? జ్ఞానం అడుగు. సంపద, డబ్బులు ఆశీర్వదించు. ఆదర్శం నువ్వేం ఆశీర్వదించాలి? డబ్బులేని ఎప్పుడు జ్ఞానాన్ని అడుగు. సోదరి ఆ జ్ఞానం తర్వాత ఏమొచ్చింది? సంపదలు వచ్చింది. యేసుకి ఏమొచ్చింది? ముందు జ్ఞానము, తర్వాత సంపదలు వచ్చింది. సోదరి నీ జ్ఞానాన్ని పరిశోధించిన అన్యులు నీకే అధికారం ఇచ్చునుగాక. హల్లెలూయా. ఆయన గమనించాడు, ఆ రాజు ఇతనికి జ్ఞానము ఉంది. ఆ రాజ్యములో ఉన్న సకల సేవకులకి ఏ జ్ఞానము లేదు, ఇలాంటి రహస్యాలు చెప్పే జ్ఞానము లేదు. కానీ ఈ వ్యక్తి నా దగ్గరుంటే మంచిది అనుకున్నాడు. ఇలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తి ఎక్కడో ఉండటం ఎందుకు? కొంతమంది ఏంటంటే రాజు కదా అని అనుకుంటుండొచ్చు. నీ సలహా చెప్పిను, మంచి ఇచ్చును, నేను పాటించుకుంటానని చెప్పుకుంటానేపో, అవసరం లేదు అని అనొచ్చు కదా. మీ సైలెంట్ పిల్లలు, ఆ రాజు అనుకోవచ్చు ఏమని, నువ్వు వచ్చి నాకు చెప్పిన కళ, నువ్వు దానికి భావం చెప్పిను, నువ్వు పని అయిపోయింది, నువ్వు పోయి జైల్లో ఉండోయా, నువ్వు జైల్లో ఉండాల్సిన వాడివి, ఇక్కడ ఉండాల్సిన వాడివి కావు అని ఉండొచ్చు. కానీ ఆ రాజు ఏమనుకున్నాడంటే, ఇతడు జ్ఞానం కలిగిన వ్యక్తి, ఇతడు నాతో ఉంటే ఇంకా నా రాజ్యంలో ఉన్న ప్రజలు సుఖంగా ఉంటారేమో, ఇంకా నా రాజ్యంలో ఏ కష్టాలు వచ్చినా ఇట్లాంటివి ఎలాంటివి వచ్చినా తన జ్ఞానంతో చెప్పి నన్ను నడిపిస్తాడేమని ఆలోచన చేసుకొని తన దగ్గర ఉంచుకొని ఏం చేశాడు? తనకు కలిగిన బంగారాన్ని, ఉంగరం, వస్త్రాన్ని కూడా ఇచ్చాడు. సోదరులు అది ఏసేపే జ్ఞానవంతుడంటే తనకంటే ఇంకా వివేకముగా కలిగి రాజు ప్రవర్తించాడు. మన సంఘంలో తెలియ కొంచెం మాటలు పాడతానంటారు, వాడికి మనకంటే ఎక్కువ కదా, మనకంటే ప్రసంగం ఎక్కువ చెబుతాడేమని అవకాశం ఇవ్వటం కదా. ఎందుకు? నాకంటే తెలియబడి అనుకుంటారు. రాజు అనుకోలేదండి సోదరులారా, నాకంటే తెలియబడి యేసేపు అనుకుంటారేమో అని పోయి జైల్లో ఉండలేదు. నాకంటే తెలివి కలిగివాడు అని ప్రజలందరూ తెలుసుకోవాలని తన రాజ్యాన్నే చెప్పాడు. ఎందుకు? తన ప్రజల ఆనందం కోరుకున్నాడు. తన ప్రజలు నడిపించడానికి నాయకుడు సరైన వాడు ఉండాలని. కొన్ని సంఘాలలో ప్రసంగం చెప్పడం రాకపోయినా, పాటలు పాడటం రాకపోయినా వారేం నిలబడి ఏదో చెప్పేస్తుంటారు. ఏం చెప్పేస్తుంటారు? చెప్పేస్తూనే ఉంటారు. మరి అక్కడ కూర్చున్న వాళ్ళకి జ్ఞానం ఉందా అంటే ఉంటుంది, కానీ వారిని లేకపోతే ఎందుకు? నాకంటే జ్ఞానవంతులు వచ్చి ఇక్కడ చెప్తే వారు పాస్టర్ గారి కంటే ఎక్కువ చెప్పినాడు అంటారేమని, ఇతనికంటే ఆయన బెస్ట్ బాగా చెప్పిన అంటారేమని భయంతో వారికి అవకాశము ఎవరు? సోదరి ఆయన అలా అనుకోలేదు ఆ రాజు. ఒకవేళ ఆ రాజు అలా అనుకుంటే యేసు అక్కడ ఉండేవాడు, మళ్ళీ జైల్లోనే తగ్గిపోయాడు. అది ఎవరు ఇచ్చింది? మీ దండం పెడతాది అంటారు అయ్యా. ఎలాగా? సోదరులారా, అయితే సోదరులారా, ఆ రాజు ఒక వివేకం కలిగి ప్రవర్తించాడు. తను ఆలోచించింది ఏంటంటే, తన రాజ్యంలో ఉన్న ప్రజల ఆకలి తీర్చడానికి యేసేపు ఎంతగానో అవసరం. తన జ్ఞానం చేత ఈ యొక్క ప్రజల ఆకలిని తీర్చాలి, ఈ ఆహారాన్ని సమృద్ధిగా కూడబెట్టాలి. ఇతనికి దేవుడి జ్ఞానము ఉంది అని ఆ ప్రజల ఆకలి తీర్చడం కోసం తనను వాడుకుంటాడని ఆయన ఆ యేసేపునే అధికారిగా చేశాడు. మన సంఘంలో వెళితే మనము తెలివి కలిగిన, జ్ఞానం కలిగిన వారిని నిలబెట్టుకొని వాడుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న విశ్వాసులు ఆకలితో ఉంటారు. ఏ ఆకలితో? ఆత్మీయ ఆకలికి.
ఏమని? ఆత్మీయ ఆకలి. ఆ ఆకలిని మనము తీర్చగలగాలి. ఆకలిని మనం తీర్చాలంటే ఇక్కడ తెలివి కలిగి జ్ఞానం కలిగి ఎవరుంటో వాళ్ళు నిలబెట్టి నువ్వు తెలియగలవాడు, నేనే తెలియగలను మనం అంటే వాళ్ళ ఆకలి తీరదు. నాకు చెప్పిందయ్యా రోజు ఇదే ప్రసంగం, రోజు ఇదే మాటలు ఎప్పుడు అని అనుకొని ఒక అడగపోతాం. అసలు ఇప్పుడంతా భక్తులు ఏమన్నా విశ్వాసులు ఎలా ఉంటారో వెరైటీస్ రోజుకొక రకం, రోజుకొక వెరైటీస్ ఉండాలి. నిజమా కదా? వెరైటీస్, విచిత్రాలు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, జ్ఞానముతో మిమ్మల్ని నడిపించడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. తర్వాత చదవండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను అని ఎవరు చెప్పాడు? ఆ రాజు చెప్పాడు. నా ఇంటికి నేను కాదు అధికారిని, నీవు అధికారివై ఉండాలి. మీ ఇంటికి ఎవరమ్మా అధికారి? మీ ఇంటికి ఎవరు అధికారి? నువ్వేనా? మనమే. నేనే, నాది, నేను కష్టపడి సంపాదించుకున్నది. రాజు అన్నాడు అన్నమాట. ఎంతోమంది రాజ్యాలను జయించి డబ్బు సమకూర్చుకుని నేను రాజ్యం కట్టుకొని భవనం కట్టుకున్నాను, ఇది నాది అని అన్నాడా? ఆయన కట్టుకున్న తర్వాత కూడా తనకు అప్పగించి నీవు నా ఇంటికి అధికారివై. మనం ఒక సంఘం కట్టే ఇది నాది 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 అని గొంతు పెగల పెట్టుకొని అరుస్తాం. ఒక ఇల్లు కడితే గొంతు పోయేటట్టు అరుస్తాం, ఇది నాది అని. కానీ ఆయన తనకున్న ఆ భవనం మీద అధికారిగా నియమించాడు. ప్రియ సహోదరి సహోదర, ఒకవేళ అంత ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి ఎక్కడ వెళ్ళిపోతాడేమో అని భయం, ఎక్కడికి వెళ్ళిపోతాడేమని అతను ఇంకా ఒక్కొక్క స్టెప్ చాలా విచిత్రంగా ఉంటుంది. రాస్తుంది, చదవండి. కాకపోతే ఐగుప్తు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులైయుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేక వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు ఏ మనుషుడు తన చేయినను ఎత్తకూడదని చెప్పి, మరియు ఫరో యోసేపునకు నెహు అను పేరు పెట్టి అతనికి పెళ్లి చేసేది. హల్లెలూయా. తను చేసిన విచిత్రమైన పని ఏంటంటే, తెలివికి జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేశాడంటే, తన రథాన్ని ఎక్కించి తన రాజ్యం మొత్తం చుట్టి చూపించి, ఈ రాజ్యానికి ఇతను నేను నియమించాను, ఇతను మిమ్మల్ని ఏలతాడని చెప్పి, తర్వాత తను చేసిన పని ఏంటంటే యోసేపుకి ఇంకొక కొత్త పేరు పెట్టాడంట. ఆ రాజుకి ఎందుకో ఆ పేరు నచ్చిందో తెలియదు, ఆ పేరు ఎందుకు పెట్టాలనుకున్నా తెలియదు. మరి ఆ పేరుకి అర్థం ఏంటంటే రహస్యములను తెలియజేసే వాడంట. ఒక పేరు పెట్టాడు, ఆ పేరుకి కూడా అర్థం ఏంటంటే రహస్యాలను తెలియజేశాడు. ఆ పేరుకి ఎందుకు పెట్టాడంటే, ఆ రహస్యాలను తన రాజ్యంలో ఉన్న ఏ తెలివి కలిగిన జ్ఞానం కలిగిన వ్యక్తి చెప్పలేదంట. ఏం చెప్పలేదు? తనకొచ్చిన ఆ భావం, తనకొచ్చిన కళ భావాన్ని తన సేవకులు, అక్కడ పనిచేస్తున్న మంత్రగాలు కానీ తంత్రగాలు కానీ ఎవరైనా ఉంటారు చూసినావు, వారందరూ చెప్పలేకపోయారు. కాబట్టి ఈయన రహస్యములను తెలియజేసేవాడని ఆయన ఆ పేరు పెట్టాడు. నీ సోదరి సోదరులారా, మరి నీకు నీ ప్రవర్తన చూసి, నీ జ్ఞానాన్ని చూసి ఇతరులు నీకు ఏ పేరు పెడుతున్నారు? నీ భర్త నీకు నిన్నేమని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ ఎదుటిగా బుజ్జి, కన్నా, నాన్న అంటున్నాడు. తర్వాత గెయ్యాలి, గంప అంటున్నారు. ఏమన్నా ఒకసారి వినండి, చాటుగా వినండి. నీ భర్త
ఏమనుకుంటున్నాడు? నీ ప్రవర్తన బట్టి, నీ భర్త నీ మాటలను బట్టి, నువ్వు చేస్తున్న పనులు బట్టి, నువ్వు చెప్పే ఆ తెలివైన మాటలు లేదా ఆ తెలివైన మాటల బట్టి గెయ్యాలి గంపరాలు అంటున్నాడా? నా భర్త చాలా తెలివైన వ్యక్తి, నా భార్య చాలా తెలివి కలిగిన వ్యక్తి, ఆమె ఇచ్చే సలహాలు ఎంతో మంచివి, ఉన్నతమైనవి సాక్ష్యము చెబుతున్నాను. చుట్టుపక్కల వాళ్ళు కూడా నీ మాటలు విని, నువ్వు అరుస్తున్న అరుపులు విని గెయ్యాలి గంప ప్రతిరోజు ఎవరి మీద ఒకసారి అరుస్తూనే ఉంటుంది. గొడవ, రోజు ఒక గొడవ అని అంటున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. లేరా? ఉన్నారు చాలామంది బజార్కి వచ్చి నిలబడతారు, ఆ బజార్లో రోజు ఏదో గొడవ అయితేనే ఉంటుంది అంటారు. ఏంటంటే ఎవరమ్మా గొడవ? ఇంకెవరు? ఆమె, ఎప్పుడు ఆమె. ఆ బజార్లో రోజుకి ఒక్కసారైనా గొడవ అవ్వాల్సిందే. ఎవరమ్మా అంత గొడవ పెట్టుకుని ఒక్కింట ఆమె గయ్యాలి. ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఆమె పోతే ఒక 4 రోజులు ప్రశాంతంగా ఉందనుకో, ఏంటా గది గొడవ లేదు, ఆమె లేదనుకుంటా, ఊరికిపోయింది, అందుకే ప్రశాంతంగా ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, నీ పేరును బట్టి, నీ భర్త నీ పేరును బట్టి, నీ ప్రవర్తన బట్టి, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నీ వీధిలో ఉన్న నీ జనులు నీకు ఏ పేరు పెట్టాడు, నీ భక్తి జీవితంలో నీకు ప్రభు ఏ పేరు పెట్టాడు అనేది కూడా నువ్వు పరీక్షించుకోవాలి ప్రియ సహోదరి సహోదరు. తర్వాత వచనం చదవండి. అతనికి పోతిఫేర కుమార్తెయగు ఆసెఫెనతు ఇచ్చి, దాని పైన వచ్చిన ఏం చేశాడంట, ఒక ఆమెని తీసుకుని వచ్చి యోసేపుకు పెళ్ళి చేశాడంట. పెళ్ళి ఎందుకు చేయాలి? యోసేపుకు పెళ్ళి ఎందుకు చేయాలి? పెళ్లి చేయకపోతే మళ్ళీ అడగ పారిపోతాడేమో, ఈ జ్ఞానం కలిగిన వ్యక్తి ఇంకొకడికి వెళ్తాడేమో, ఎక్కడికైనా పోయి మళ్ళీ ఎక్కడైనా ఉంటాడేమో, ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తి నా దగ్గర లేకుండా ఉంటట అని ఆలోచించుకున్నాడు. అమ్మటిని ఏం చేశాడంట, తన రాజ్యంలో ఒక ఆమెను తీసుకొచ్చి, యేసుకు ఎక్కడికి పోకూడదు, ఇక్కడే ఉండాలి, తన జ్ఞానం చేత నా రాజ్యంలో ఉన్న ప్రజలను పోషించుకోవాలి, నా రాజ్యంలో ఉన్న ప్రజల సంక్షేమం నాకు ముఖ్యమని తెలిసి అమ్మటిని అతను ఏం చేశాడు, ఒక ఆమెను తీసుకొచ్చి వివాహము చేశాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించును. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 35 సంవత్సరాలు. అతని వయసు అంట 30 సంవత్సరాలంట. పాపం, ఒక బాలుడిగా ఉన్నప్పుడు అన్నల దగ్గర నుంచి బయలుదేరిన ఆ వ్యక్తి, అమ్మి వేసిన ఆ వ్యక్తి ఆ ఫరో దగ్గరకు వచ్చాక వయసు అంట 30 సంవత్సరాలంట. ఎన్ని సంవత్సరాలు అవుతుందో పాపం బాధ కదా. అంటే 13-14 సంవత్సరాలు జైల్లో, కొన్ని రోజులు ఒక ఆమె దగ్గర బానిసగా, కొన్ని రోజులు. ఎన్ని రోజులు ప్రభా మా కష్టాలు, ఎన్ని రోజులు ప్రభా శ్రమలని బాధపడి దుఃఖపడి ఏడ్చి రోజులై ఉంటుంటాయి పాపం. అన్ని రోజులకి ఆయనకి ఒక అధికారిగా, మళ్ళీ ఒక రాజ్యానికి ఒక అధికారిగా దేవుడు నియమించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని రోజులని చెప్పలేము, కానీ ఏదో ఒక రోజున నేను ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓపికగా ఉండాలి. తన జైల్లో ఉన్నాడు, ఓపిక కలిగి ఉన్నాడు, తగిన ప్రతిఫలం ఆయన పొందుకున్నాడు. నీకు వచ్చే మూలంలో కూడా, నీకు వచ్చే శోధనను బట్టి, నీకు వచ్చిన ఆ యొక్క శ్రమను బట్టి ఓపికగా ఉండదు. ఖచ్చితంగా నేను నీకు ఏదో ఒక రోజు నా ప్రభు హెచ్చిస్తున్నగాక. హల్లెలూయా. యోసేపు సమృద్ధిగా పంట చేరిన 7 సంవత్సరాలలో భూమి బహుగా విరివిరిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణంలో దాన్ని నిల్వ చేసిన. ఏ పట్టణము చుట్టూండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేసిన. యోసేపు సముద్రం ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యము పోగు చేసిన. కొలుచుట అసాధ్యము మానేసిను. ఆ పంట ఎక్కడ గ్రామం ఉంది, అక్కడ పంట పండించేవారు, అక్కడే నిల్వ చేసేవారు, అక్కడే సమృద్ధిగా పండిన దాన్ని కొలిసేవారు. ఎంత వచ్చింది, ఎకరానికి ఎంత వచ్చింది, 10 ఎకరాలకి ఎంత వచ్చిందని కొలుచుకునేవారు. ఇక కొలవటం కూడా మానేసిరంట. అంత సమృద్ధిగా ఎక్కువ కొలవటానికి కూడా వాళ్ళకి అంత, అంటే ఎక్కువగా సమృద్ధిగా పండేసింది. ఇక కొలవటం కూడా మానేసి. కరువు సంవత్సరంలో రాక మునుపు యోసేపు 2 కుమారులు పుట్టిరి. అరే ఆపండి రే,
కరువు సంవత్సరం రాకముందు యేసోపుకి ఎవరు పుట్టారంట? ఇద్దరు కుమారుడు పుట్టారంట. ఒకరి పేరు ఎవరు? అసేనాతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచినట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అను పేరు పెట్టాను. ఈ పేరుకి ఏంటంటే అర్థం? మరిచి చేసాను అంటే తన బాధ మర్చిపోలా. పెళ్ళయింది, రాజు ఏమనుకున్నాడేమో మరి పాప, బాధలో ఉండుంటాడు కదా, ఇప్పుడు దాకా జైల్లో ఉండుంటాడు కదా, పాప ఇతనికి కష్టం వచ్చి ఉంటుంది, బాధ వచ్చింది, ఇన్ని రోజులు శ్రమ అనిపించి ఉంటాడు, తనకు పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటాడని చేసి ఉంటాడు. కానీ సంతోషం లేదంట. తనకు సంతోషము, తన బాధను ఎప్పుడు మర్చిపోయాడంట? తనకు ఒక కుమారుడు పుట్టిన తర్వాత తనకు ఆ తండ్రి దగ్గర బాధ, ఆ తండ్రి దగ్గర లేని నేనే అనే బాధను చూసిన ఆ బాధను అప్పుడు మర్చిపోయాడంట. నా అన్నలతో నేను లేనే అనే బాధ ఎన్ని రోజులతో ఉందంట ఆయన మనసులో. ఎన్ని రోజులు? 30 సంవత్సరాలు వచ్చినా మర్చిపోలే. తన తండ్రితో గడిపిన రోజులు మర్చిపోలే, తన అన్నలతో గడిచిన రోజులు మర్చిపోలే. తనలోనే దాచుకొని తనలోనే బాధపడుతున్నాడు. ఆ బాధను నా దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చాడు చూసినా అప్పుడు మర్చిపోయాడు. మర్చిపోవడానికి ఈ రోజున నీ బాధను ఏమిటి? ఆయనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? కనీసం 11 సంవత్సరాలు పట్టింది తన బాధను మర్చిపోవడానికి. అంటే ఆ బాధకి ప్రతిఫలం ఎప్పుడు వచ్చిన ఆనందం? భార్య వచ్చినా బాధను మర్చిపోలేదు. భార్య వస్తే కొంతమంది అంటారు కదా, వీడు ఎప్పుడు విచారంగా ఉన్నాడు, పెళ్ళని చెప్తే బాగుపడతాను అంటారు కదా. అందరూ సైలెంట్గా ఉండండి, ఒక 2 నిమిషాలే. పాపం అతడు, దేవుడు నా సమస్త బాధను తన తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోనట్లుగా చేసినని చెప్పాను కదా. మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, మనకు కొడుకో కుమార్తె మన దగ్గరకు వచ్చి నానా అంటే మనకి ఎంత సంతోషం. మన బాధలన్నీ మర్చిపోతాం కదా కదక్క. నీ కొడుకు వచ్చి అమ్మా అంటే ప్రేమగా అభ్యాధి కంటే నీకు ఎన్ని బాధలు ఉంటాయి మర్చిపోతారు కదా. మర్చిపోతారా లేదా? పోరా దరిద్ర, నువ్వు పుట్టినాక ఎక్కువ కష్టాలు వచ్చినట్రా అంటారా? అనరు. ఎందుకు? మన కడుపులో పుట్టే మన కొడుకులు అంటే ఎంతో ప్రేమ, మన బాధను కూడా మర్చిపోయేంత చేస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీ బాధ పూర్వ రోజులు ఏ బాధ ఉందో, ఏ బాధను చూసి బాధపడి దుఃఖపడుతున్నావో ఆ బాధ నా ప్రభువు తీసునుగాక. హల్లెలూయా. తన బాధ మర్చిపోలేదంటే ఎప్పుడు మర్చిపోయాడు? తనకు ఒక కుమారుడు కలిగిన తర్వాత నా బాధను మర్చిపోయాడు. అన్ని రోజులు పట్టింది ఆయన కష్టము, ఎన్ని శ్రమలు అనిపించాడు అంటే ఎంత ఏడ్చి ఉంటాడు. జైల్లో కూడా బాధపడి ఉంటాడు. చేసి మీరు కూడా ఏడ్చుంటారా? బాధపడి ఉంటారా? దుఃఖపడి ఉంటారా? అయితే నీ బాధను ఆయన మర్చిపోయినట్లు చేయునుగాక. ఏదో ఒక రూపంలో నీకు ప్రతిఫలం ఇచ్చి, నా దేవుడు నాకు నా బాధను మర్చిపోయే విధంగా తన ప్రతిఫలం ఇచ్చాడని నువ్వు సాక్ష్యము చెప్పి పొందువుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి కుమారుడికి అయితే ఒక పేరు పెట్టిండు, మరి రెండో కుమారుడికి ఏం పేరు పెట్టిండు? తర్వాత అతడు తన బాధలు కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందినని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఎఫ్రాయిం అంటే ఏంటి? అభివృద్ధి, అంతే కదా. అభివృద్ధి అంటే ఫలింపజేసింది, ఆ బాగానే ఫలించాను అనే విధంగా. అంటే ఇతను ఏం చెప్పుకుంటున్నాడంటే సాక్ష్యము, తన జీవిత యాత్రలో తనకు ఏవైతే కలిగినవో దాని అనుభవాలకు తగ్గట్టుగా తన కొడుకులకి పేరు పెట్టుకున్నాడు. మనం ఏం పెట్టుకుంటాం? మన తాత ముత్తాత ఏదో పేరు ఉంటుంది కదా, మా తాత పేరు పెట్టుకుందాం, మా నాన్న పేరు పెట్టుకుందాం, మా ముత్తాత పేరు పెట్టుకుందాం. సర్లే ఆయన పేరు పెంటయ్య ఉంది, ఇది బాగలే, ఒక పేరు పెట్టుకుందాం, ఒక అక్షరం తీసి పే అనే అక్షరం తీసుకుందాం. ఇప్పుడు అంతే ఉంది కదా, తెలీదా? కోటం అనుకో, ఇది మోటుగా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ ఇది చెట్టు కాదు అని ఫస్ట్ అక్షరం చూసుకొని కో అనే అక్షరంతో ఏం అక్షరం అవుతుంది? కోటమ్మ కదా, కొంచెం మోటుగా ఉంది, బాగలే, చండాలంగా ఉంది. అప్పుడు తరానికి బాగుంది, ఇప్పుడు తరానికి బాగలేదు.
కో అక్షరం మీద ఏమన్నది? కోమలి, కౌశిక్. ఇలా జనరేషన్ బట్టి పేర్లు మార్చుకుంటున్నారు. తన తండ్రిలో ముత్తాతో ఎవరు పేరు, కానీ ఈయన ఏం గుర్తు చేసుకున్నాడు? తనకు కలిగిన శ్రమల్లో తన దేవుడు విడిపించిన విధానాన్ని బట్టి తాను వాటిని గుర్తు చేసుకుంటూ తన కుమారులకు పేరు పెట్టుకున్నాడు. ప్రియ సోదరి సోదరుడు, మరి నీ కొడుకులకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు ఎలాంటి పేరు పెట్టుకున్నావు? నీ కలిగిన శ్రమను బట్టి అబ్బా నా బాధను తీసేసాడు దేవుడని నీ కుమారుడికి పేరు పెట్టినవా? మా నాన్న, నా తాత, మా ముత్తాత పేరు పెట్టుకుంటున్నాం. ఒకసారి ఆలోచన చేయాలి, తప్పుగా అనుకోవద్దు. కాబట్టి అతను ఏం ఆలోచించాడంటే, నీకు ఐగుప్తు దేశంలో నాకు బాధ కలిగింది, ఆ బాధని తీసేసి నాకు అభివృద్ధి ఇచ్చాడని జ్ఞాపకము చేసుకున్నాడు. ఇక ఐగుప్తు దేశంలో ఏ బాధ కలిగింది ఆయనకి? ఏ దుఃఖం కలిగింది? ఒక ఆమె ఇంటి దగ్గర వెళ్ళి అక్కడ నివసిస్తేనే ఆమెమో నా మీద కన్నేసి జైలుకి పంపించింది. అక్కడ నేను సుఖంగా ఉన్నానంటే 2 సంవత్సరాలు చీకటి గదిలో మోగుతున్నాను. జైలు ఎలా ఉంటుందమ్మా? జైల్లో ఏళ్ళకి తిండి ఉంటుందా? సకల ఉపయోగాలు ఉంటాయా? చీకటి గదిలో మగ్గుతుంటాడు, బాధపడుతుంటాడు. కన్నవారు లేరే, అన్న లేరే, తమ్ముడు లేరే, కనీసం వచ్చి చూసేవారికి లేరే, పలకరించేవారు లేరే అనే బాధతో దుఃఖంతో అలా తన దుఃఖాన్ని బాధను మర్చిపోతూ ఉన్న అప్పుడు ఇంత బాధను అనిపించిన ఈ ఐగుప్తు దేశంలో నన్ను అభివృద్ధి పరిచాడని దేవుడు చెప్పుకుంటున్నారు. ఈ సోదరుడు తన కుమారుడికి ఆ పేరు పెట్టుకున్నారు. మరి ఈ లోకంలో నీకు వచ్చే ముందు ఎన్ని శ్రమలు అనిపిస్తున్నావు, ఎన్ని బాధలు అనిపిస్తున్నావు, ఎన్నో కష్టాలు కూడా వెళ్తున్నావో నాకు తెలియకనే నువ్వు ఎక్కడైతే బాధపడినవో, నువ్వు ఎక్కడైతే నిందింపబడినవో, ఎక్కడైతే నిన్ను అవమానకరంగా మాట్లాడో, నిన్ను హేళన చేసి వారు ఉన్నారో వారి మధ్యలో నిన్ను అభివృద్ధి పరచునుగాక. హల్లెలూయా. నీ అత్తవారు చూసి, నీ మామవారు చూసి, నీ కోడలు, నీ భర్త అందరూ చూసి నిన్ను ఎగతాళి చేసి నువ్వు ఎందుకు పనికిరావు అని నిన్ను నిందించి బాధ పెట్టి ఉన్నారేమో, అక్కడ నేను నిన్ను అభివృద్ధి పరచునుగాక, వారి నిన్ను పొగుడునుగాక. ఐగుప్తు దేశంలోనే ఐగుప్తు వారిని బంధించారు. ఐగుప్తులోనే ఆయన శ్రమను అనుభవించాడు. కానీ ఐగుప్తు రాజే అతను నియమించాడు అధికారిగా. నిన్ను బంధించిన వారు, నిన్ను తిట్టిన వారే నిన్ను పొగడాల్సిన రోజు ఏదో ఒక రోజున వస్తుంది ప్రియ చెల్లి. వారికి ఆ 7 సంవత్సరాల కరువు, ఆ 7 సంవత్సరాలు బాధ కలగబోతుందని ముందు దేవుడు చూపించి ఆ యొక్క యోసేపును ఆ రాజు నియమించుకున్నాడు. అందుకని ఒక మాట ఉంటుంది ప్రకటన గ్రంథం 2:10లో, ఇదిగో మీరు శోధింపబడకున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నారు. 10 దినములు మీకు శ్రమ. అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ఈ లోకంలో మనకి శ్రమ కలగబోతుందని, ఐగుప్తులో ఉన్న వారికి కూడా, ఆ రాజ్యంలో ఉన్న వారికి కూడా శ్రమ కలగబోతుంది. 7 సంవత్సరాలలో మంచిగా పట్టబడిందంట, ఇంకొక 7 సంవత్సరాలు కరువు రాబోతుందంట. మనకు కూడా బాగుందిలే, ప్రశాంతంగా నిద్రపోతున్నారు, ఏసీ గదుల్లో ఫ్యాన్ వేసుకొని ఉన్నాం. ఆయన వాక్యం చొప్పున మాట్లాడుతున్నాడు. సరే అయితే సోదరారా 7 సంవత్సరాలు కరువు అంట. ఈ లోకంలో మీకు కూడా శ్రమ రాబోతుంది. ఏం రాబోతుంది? శ్రమ రావాలి. ఇదిగో మీరు శోధింపబడుకున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నారు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇస్తానని వాగ్దానము చెప్తున్నట్టు సోదరులారా. ఈ లోకం అంతటి మీదకి శ్రమ రాబోతున్నది. ఆ రోజున నిన్ను ఖచ్చితంగా నా ప్రభు నిన్ను పోషిస్తాడు, ఖచ్చితంగా నిన్ను పోషిస్తాడు. కొన్ని ఒక 5-6 వచనాలు ఉన్నాయి. ఓపికగా ఉంటే 5-6 వచనాలు చెప్పుకొని బయలుదేరదామండి. మీరు నాకు తెలుసు బాగా తిట్టుకుంటారు అనుకోండి నన్ను. మీరు ముఖ్యంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 అధ్యాయం ఈ ఒక్కటి చదువుకొని
పత్రిక 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము ఆ. బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకొనవలెను. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరము తీర్చును. ఇక్కడ 55వ వచనం చదవండి. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థుల ఆహారం కోసము ఫరోతో మొరపెట్టుకుని, అప్పుడు ఫరో మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతను మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తులందరితో చెప్పను. కరువు ఆ దేశమంతట ఉండెను కనుక యోసేపు కోట్లన్నీ ఇప్పించి ఐగుప్తునకు ధాన్యం అమ్మకము చేసెను. ఇప్పుడు ఆ ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? కరువు రావగానే ఆ ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడిది? ఫరో దగ్గరికి. రాజ్యంలో ఫరో దగ్గరికి వెళ్ళారు. నీకు బాధ కలిగినప్పుడు, నీకు కొంచెం అవసరాలు కలిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఫరో ఆ రాజ్యంలో ఉన్న ప్రజలైతే ఫరో దగ్గరికి వెళ్ళారు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని దగ్గరికి. ఆ రాజు ఏం చెప్పాడు? యోసేపు దగ్గరికి వెళ్ళండి. ఏమన్నాడు? యోసేపు దగ్గరికి వెళ్ళండి. అతని దగ్గర సమృద్ధిగా ఉంది పంట, అతని దగ్గరికి వెళ్ళండి. అతని దగ్గర వేడుకోండి, అతను నీకు సమృద్ధిగా ఆహారం ఇస్తాడు. అతని దగ్గరే ఉంది. అందుకనే వచ్చిన ఇందాక చదివించిన ఫిలిప్పీ రాసిన పత్రిక, కాగా క్రీస్తు యేసునందున్న ప్రతి అవసరం మీరు ఎవరిని అడగాలి? దేవుని దగ్గరికి వెళ్తే ఆయన క్రీస్తు యేసు మనకి ప్రతి అవసరము. మనం ఎవరిని అడుగుతున్నాం? రాజుని అడుగుతున్నావా? దేవుడిని అడుగుతున్నావా లేదా అనేది ప్రశ్న వేసుకోవాలి. రేపటి దినాన కరువు రాబోతున్నది, రేపటి దినాన శ్రమ రాబోతున్నది. ఆ శ్రమల కాలం రోజుల్లో నువ్వు పోషింపబడాలంటే క్రీస్తు యేసుని నువ్వు అడగాలి. ప్రభువా మా అవసరములు తీర్చు, మా అవసరములను తీర్చు అని నువ్వు అడిగితే ఆయన సకల ఔశ్వర్యం అంటే సకల ఆశీర్వాదములకు కర్త అయిన ఆ దేవుడు ఆయన దగ్గరున్న సంపద ఏదైతుందో ధారాళముగా మనకు దయచేయలేము. రాబో రోజులలో పంట పండుతుంది అనుకున్నారు సమృద్ధిగా. రాబో రోజులలో శ్రమ కష్టంగా రాబోతున్నది. ఏంటంటే తెలుసా? పంట సరిగ్గా పండని రోజులు, కరువు రాబోతున్న రోజులు. ఆ రోజుల్లో పంట దొరకదు, ధాన్యం దొరకదు, పెరిగిపోతుంది. ధాన్యం రేటు పెరిగిపోతుంది, బియ్యం రేటు పెరిగిపోతుంది, పప్పు రేటు, ఉప్పు రేటు పెరిగిపోతుంది. నేను కొనలేని స్థితి కరువు దినములు రాబోతున్నది. రేపు దినాన రాబోతున్నది కనుక ఈ రోజునే నువ్వు జాగ్రత్త పడి ఆయనకు మొర్రపెట్టినట్టయితే ఆ కరువు రోజులలో నువ్వు తప్పించబడటానికి ఆయన ఐశ్వర్యం చొప్పున ఆయనకు కలిగి ఉన్న సంపద నీకు ఇచ్చునుగాక. రేపటి దినాన్ని జ్ఞాపకం చేసుకో. శ్రమల దినాలు ఆ శ్రమల దినాలు లేకుండా నువ్వు ఈ రోజున కూడబెట్టుకోకుండా తినేసి తేరగా ఉండేస్తున్నామేమో. రేపటి దినాల్లో చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఆ రోజులు ఎలాంటి రోజులు అంటే నీకు తిండి కూడా దొరకదు. కనీసం ఒక పాల ప్యాకెట్ దొరికితే చాలు అనుకుంటున్నామేమో, అది కూడా దొరకని రోజులు రాబోతున్నాయి. అలాంటి రోజుల్లో నువ్వు పోషించుకోవాలంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఆ రాజును కాకుండా వేరే వారిని ఎవరు ఆశ్రయించుంటే వాళ్ళకి తిండి లేకుండా పోయేదే. కానీ ఎవరిని ఆశ్రయించారు? సమృద్ధిగా ఉన్న ఆ రాజును ఆశ్రయించాలి. మనం ఎవరిని ఆశ్రయించాలి? ఈ లోకానికి అధిపతి అయిన, ఈ లోక ఐశ్వర్యము, ఈ లోక సంపద కలిగిన, ఈ భూమికి అధికారి అయిన ఆ దేవుని మనము ఆశ్రయించాలి. ఆ రాజ్యానికి ఆ రాజు అధికారి కాబట్టి ఆయన దగ్గర సంపద ఉంటుంది, ఆయన దగ్గర ధాన్యం ఉంటుందని ఆయన ఆశ్రయించారు. మరి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. సోదరి రాబో దినములు బహు చెడ్డవి. పంట కూడా పండని రోజులు, పంట కూడా సమృద్ధిగా పండని రోజులు. ఆ రోజుల్లో నీవు సమృద్ధిగా ఆహారాన్ని తినాలి అంటే ఈ రోజున నీవు ప్రభు అయిన యేసు క్రీస్తుని నువ్వు మొరపెట్టుకోవాలి. ప్రభువా ఈ రోజున నిన్ను ఆశ్రయించి ఆ ముందు రోజులు, ఆ శ్రమల రోజుల్లో మేము కూడబెట్టుకొని
ఆ శ్రమల రోజులు మేము బ్రతుకుటకు కృప చూపించు, మాకు జ్ఞానమును ప్రసాదించుమని నీవు అడిగారు. ఐగుప్తు దేశమంతటా కరువు భారముగా ఉండెను. కరువు భారముగా ఉండినంటే దాని అర్థం ఏంటి? కరువు బాగా భారముగా ఉండినంటే దాని అర్థం ఏంటి? కరువు బాగా ఎక్కువగా ఉందంటే దాని అర్థం ఏంటంటే ఆ కరువు రోజుల్లో అసలుకి పక్కింటోళ్ళు కూడా తినడానికి అంటే అసలుకి ఏమీ లేదు, తాగటానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. అందరికీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పక్కింటోళ్ళ దగ్గర పోయి కనీసం నీళ్ళు అడుగుదామా? పక్కింటోళ్ళ దగ్గర పోయి కనీసం ఒక 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 కేజీ రైసు పప్పు ఏదో ఒకటి తెచ్చుకుందంటే వారే లేక అల్లాడుతున్నారు. వారి కాడే లేదు. వారి పోయి అడిగిన వాళ్ళకి అమ్మ నా కాడే లేదమ్మా తల్లి, నువ్వు వచ్చి నన్ను అడుగుదాం అంటారు కదా. సరే ఇటుపక్క వేరే వారి దగ్గర అడుగుదామంటే వీరి కాడ లేదు. రేపటి తిరణాలు హీరో అయిపోతుంది. వీరిని అడుగుదామా అంటే వారి కాడ కూడా ఉండదు. సరే మన బంధువులు ఎవరో తెలుసా, వారిని అడుగుదామంటే వారికి కూడా ఉండదు. అలాంటి భయంకరమైన కరువు రోజులు రాబోతున్నారు. ఇవి అలాంటి కరువు రోజులు రాబోతున్నాయి కాబట్టి మీరు ఇప్పుడే జాగ్రత్తగా పడండి, సిద్ధపడండి. అలాంటి కరువు రోజుల్లో కూడా ఆ రాజు ఆ యొక్క అక్కడ నీకు విషయం అర్థం కాని విషయం ఏంటంటే ఆ రాజ్యములో ఉన్న ఆ ప్రజలకి డబ్బు లేక కాదు కరువు వచ్చింది. మీకు అర్థమవుతుందా? డబ్బు లేక వారి ఇంట్లో ధనము లేక కాదు. వారి కాడ యేసేపు కాడ పంట ఉంది, ప్రజల దగ్గర ధనం ఉంది. ఈ ధనం బట్టేగా కొనుక్కుందోళ్ళు. నీకు అర్థం కావట్లా? రేపు రోజున ఇదే జరుగుతుంది. ప్రతి కుటుంబంలో జాబు చేసేవాడు ఉంటాడు. ప్రతి కుటుంబంలో ఎంతో కొంత కూడబెట్టుకునే డబ్బు ధనం ఉంటుంది, కానీ పంట ఉండదు. ఎందుకు పంట ఉండదు? పండించేవాడు సరిగా ఉండడు, పండించేవాడు తక్కువ అవుతుడు, తినేవాడు ఎక్కువైపోతుంది. తినేవాడు ఎక్కువైపోతుండే, పండించేవాడు తక్కువైపోతుండే. ప్రభుత్వం ఏమో దృష్టిలో ఉంచుకోదు. రేపటి రోజున పండించేవాడు లేడే. పండించేవాడిని మనం తయారు చేద్దాం, వాడికి ఆశ్రయం ఇద్దామంటే ఈరు. వాడికి నష్టం వస్తే ఏం చేస్తాడు? ఊరేసుకొని చనిపోతుండు. నష్టం వచ్చింది, ఈ వ్యవసాయం ఎందుకని మానేస్తుండు, ఏదో ఏదో ఒక పని చూసుకుని వెళ్ళిపోతుండు. ఇప్పుడు పండించేవాడు ఏమవుతుండో తక్కువైపోతున్నారు. ప్రభుత్వం ఏమో దీన్ని దృష్టిలో పెట్టుకోదు. బ్యాంకు లోన్ ఇస్తేనేమో దాన్ని తీర్చట్లేదని వాడిని సావగొడుతుంది. వాడు చచ్చేదాకా చంపుతున్నారు. కానీ ఈ దేశాన్ని వదిలిపెట్టి అప్పులు పాలు చేసి అప్పులు తీసుకొని బ్యాంకులో ఉన్న ధనాన్ని తీసుకొని దోచుకొని వెళ్ళిపోయేవాడినేమో రుణమాఫీ చేసేస్తాడు. ఈ దేశానికి పంట సమకూర్చేవాడు, ఈ దేశ ప్రజలకు అన్యాయం పెట్టేవాడినేమో సావగొడితే వాడిని చచ్చేదాకా పీడిస్తున్నారు. అలాంటి వారు చనిపోతూనే ఇంకా పండించేవారు ఎక్కడి నుంచి వస్తారు? ఇంకా పండించేవారు ఉండరు. మరి పండించేవారు తక్కువైనప్పుడు ఏమవుతుంది? వారికడ ధనం ఉన్నా ఏమైపోతుంది? ఆహారము తక్కువైపోతుంది. ఆహార ధాన్యం అనేది తక్కువైపోయి వారికడ సంపద ఉన్న కొనుక్కుందాము అనుకున్న ధనమును ఉన్నా కానీ ధాన్యము ఉండదు. ఈ సోదరి సోదరుల అలాంటి రోజులు రాబోతుంది. నా భారతదేశంలో ఉన్న ప్రజలరా ఇప్పుడే రక్షణ పొందుకోవాలి. నా భారతదేశంలో ఉన్న నాయకులు ఇప్పుడే గమనించాలి. రేపటి తినాలా? పండించేవాడు రాకపోతే ఇంకెవరు తినాలి? పండించేవాడు ఉండాలని వాళ్ళు మనము కాపాడుకోవాలి. సోదరి సోదరుల వారికి ఆసరాగా నిలబడాలి. వారికి ఆసరాగా నిలవకుండా వారిని బంధించి ఇంకా పీడించి చేస్తే సోదరి సోదరులరా రేపటి దినాన ఈ రోజు బాగానే ఉంది, కానీ రేపటి దినం ఒకటి ఉంటుంది చూసినా, ఆ రోజున పండించేవాడు లేకనే మనము ఏడుస్తూ ఉంటాం. ధనం ఉన్నా కానీ దొరకని రోజులు. అలాంటి రోజుల్లో మనం ఉండబోతున్నాం కాబట్టి మనము సమృద్ధి అయిన ఆహారంతో పోషింపబడాలంటే మనకి ఎవరిని ఆశ్రయించాలి? ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన ఆశ్రయిస్తే మన కాడ ధనం ఉన్న ఆ ధనాన్ని ఆయన మనకిచ్చి తనకు కలిగిన ఆ యొక్క సమృద్ధి అయిన పంటని మనకి ఇచ్చి మనని కరువులో కూడా పోషించే కాబట్టి ఇప్పుడు ఈ సోదరి సోదరులారా ఈయన ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? రాజు తగ్గింపు జీవితం నేర్చుకోవాలి. ఆ సమయంలో రాజు ఏమనుకున్నాడు? ఏ సమయంలో తగ్గాలో ఆ సమయంలో తగ్గింపు జీవితము జీవించాడు.
తన తెలివి, యేషోబు తెలివిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తెలివిగా నేను ఉన్నానా? అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ రహస్యములను తెలియజేసే అవకాశము దేవుడు ఇచ్చాడు. నీవు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఎవరు చెప్పలేని అవసరమైతే ఎవరికి అర్థం కాని ఆ యొక్క దైవ జ్ఞానాన్ని నీవు కూడా పొందుకునుగాక. హల్లెలూయా. కొంచెం మరింత తెలివి నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నా ప్రభువు ఇచ్చాడు, నీవు సాక్ష్యము పొందుకునుగాక. ఇంకొకటి, తన బాధను మర్చిపోయాడంటే. ఎప్పుడు మర్చిపోయాడు? తనకు కుమారుడు కలిగినప్పుడు. తనకు బాధ ఎప్పుడు మర్చిపోయాడు? తన సంతోషకరమైన వార్త, తనకు కుమారుడు పుట్టినప్పుడు మర్చిపోయాడు బాధని. పెళ్లి చేసినప్పుడు మర్చిపోలే, బాధ అంతే ఉంది. కానీ తన కుమారుడు పుట్టినప్పుడే మర్చిపోయాడు. నువ్వు కూడా నీ కొంచెము ఒకవేళ నీ బాధ విషయంలో ఏదో ఒక శుభకార్యం జరిగినా, మంచి కార్యం జరిగినా ఆ బాధలో తలుచుకుంటూ ఇంకా దుఃఖపడుతూ బాధపడుతూ ఇంకా వేడుతూనే ఉండమేమో. అలాంటి సంతోషకరమైన వార్త వచ్చునుగాక. ఆ వార్త విని నా బాధను నా దేవుడు తీసివేశాడని చెప్పుకుంటూగాక. ప్రియ సోదరి సోదరులారా, ఎక్కడైతే నువ్వు బాధపడ్డావో, ఎక్కడైతే నిన్ను బంధించావో, ఎక్కడైతే నిన్ను బాధ పెట్టి శ్రమ పెట్టి బంధించి వాళ్ళ మాటల చేత నిన్ను నానా యాతన చేశారో అక్కడనే నిన్ను ప్రభువు అభివృద్ధి పరచునుగాక. ఈ వర్తమానం మీకును మాకును మీ అందరికీ ఆశీర్వాదకరంగా దీవించి ఫలింపజేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.